ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ నుంచి ఈ మోడల్ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ద స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడు అది 8తో 11తో 24తో కంప్లీట్గా డివైడ్ అవుతుందంట. కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు. మళ్ళీ ఆ స్మాలెస్ట్ నెంబర్కి +5 యాడ్ చేస్తే వీటితో డివైడ్ అవుతుందంట. అలా ఉన్న నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి, 8కి 11కి 24కి కామన్గా డివైడ్ చేసే నెంబర్ అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపులేనా? అంటే ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేస్తే ఈ 8తో 11తో 24తో డివైడ్ అయ్యేటటువంటి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది కదా. ఫైండ్ అవుట్ చేద్దాము. 8కి 11కి 24కి ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ డివిజనల్ మెథడ్ యూస్ చేసుకొని చేస్తున్నాను. 2 4s 11, 2 12s, 2 2s 11, 2 6, 2 3s 2 1s 11, 2 3s. ఇక్కడ 2 2 4 4 into 2 8 8 into 11 88 88 into 3 అంటే ఎంత? 264. అంటే మనకి ఎల్సీఎం 264 వచ్చింది. 8కి 11కి 24కి ఎల్సీఎం 264 వస్తే ఇదే ఆన్సర్ అనుకొని ఏ ఆన్సర్ అనుకొని పెట్టేస్తూ ఉంటారు. బట్ మనకి ఇక్కడ అడిగింది క్వశ్చన్ మళ్ళీ చూడండి. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 5 అంటే ఇక్కడ 264కి -5 చేయాలి. -5 చేస్తే 259 అవుతుంది. అంటే 259 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఈ 259ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 259కి +5 యాడ్ చేస్తే, అంటే ఈ 259ని మనం ఫైండ్ అవుట్ చేస్తే దానికి +5 యాడ్ చేస్తే అది 8తో 11తో 24తో డివైడ్ అవుతుందంట. అంటే ఏంటి? 264 కదా. అంటే ఇంక్రీజ్డ్ బై 259కి 5 ఇంక్రీజ్ చేస్తే అప్పుడు అది 8తో 11తో 24తో డివైడ్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి మన ఆన్సర్ 259. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి.